నా రూపాన్ని కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించద్దు. లేదు లేదు తల్లి, ఏనాటికి జరగని కొలది నీ ఆశీర్వాద గొలవే లేకపోతే మేమెంతటి వాడవు. పూజలు పునస్కారాలు నీకు ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదేవిధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలక్క. నన్ను కొల్చేవారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కానీ నా ముందుండే వాళ్ళే కానీ నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి. అదేవిధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, కౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సందోహాన్ని ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అందాం. బాలబాలికలు సంతోషంగా ఆనందంగా నాకు పూజలు అందించాను. వారి అందరినీ నేను వెంటుండే కాపాడే భారం నాది. అరికాలకు ముళ్ళినట్టే నా ముడి వల్లతోటి బీస్తాను భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే గారు నన్ను కొలిచేవారు, నా కొల్లారే గారు నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాకు. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదేవిధంగా పోయిన సంవత్సరం నువ్వు చెక్కినట్టుగా వర్షాలు చాలా చక్కగా కొడతాయి. కాడికొండలు సస్యవృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసి నాకు పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను. అమ్మా నువ్వు ఆ ఈశ్వరుడికి చెంగడి నీళ్లు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి భోజనం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నిటినీ కాపాడుతావు కాబట్టే నీకు సేవ చేసుకుంటున్నాను తల్లి. నీ పూజలన్నీ తప్పకుండా చేయిస్తాం. అదేవిధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం తెప్పుతల్లి. తప్పనిసరిగా చెప్తా. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను. వాళ్ళకి కొల్లారి కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తాను. అయ్యో అంతటి ఉగ్రరూపం వద్దు తల్లి. చెయ్యడానికి చేయించడానికి
పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం ఆగను బాలక. ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు. ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను నేను. మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించొద్దు, ఆశీర్వదించు. మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకంటే ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతాను తల్లి. జై బోలో మంగళమ్మ, జై.